రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. రామాయ రాముడికి నమస్కారం, మామూలుగా ఉన్నాడు, నిర్వికార నిరంజన అన్నట్టు. రామభద్రాయ భద్రమూర్తి, ఆయన సర్వమంగళోపేతుడు, సర్వసామ్రాజ్య చక్రవర్తి రాముడు. రామభద్రాయ అన్నాడు. సింహాసనం మీద కూర్చుంటే సరిపోయిందా అండి? కూర్చుని పరిపాలన ఎట్లా చేశావు అనేది కదా నాయన ఉండేది రహస్యము. రామచంద్రాయ అన్నాడు. అంటే చంద్రుడు ఎట్లా ఉంటాడు? వెన్నెల, చల్లని వెన్నెల. అందుకని రామచంద్రుడు అయ్యాడు పరిపాలనము చేత. ఎదివా జానకీమపి ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తిమే వ్యధ అన్నాడు ఉత్తరరామచరిత్రంలో. ఎదివా జానకీమపి అన్నాడు. ప్రాణాన్, సింహాసనము ప్రాణములు అన్నాడు. సింహాసనము లెక్కలేదు ఆయనకి, ప్రాణములు కూడా వదులుతానన్నాడు. ప్రాణముల కన్నా కష్టమైనది సీతాదేవి, ఆమెను వదలడు. ఎదివా జానకీమపి అన్నాడు. ఆ మాట కూడా అన్నాడు. అవసరమైతే జానకీదేవిని కూడా వదిలేస్తాను ప్రజారక్షణార్థం, ప్రజాక్షేమార్థం అన్నాడు.